మెదక్ జిల్లా రామేంపేట మండల కేంద్రంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామేంపేట పట్టణంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని అక్కడి నుంచి భారీ ఊరేగింపుగా జమ్మి చెట్టు వద్దకు వెళ్లారు. జమ్మి చెట్టుకు పూజలు చేసి విజయదశమి ప్రత్యేకం తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర పక్షి బాలపిట్టను నాయకుల చేతుల మీదుగా ఆకాశంలోకి ఎగురవేసి చెడు మీద మంచి విజయం సాధించిన సంకేతంగా ప్రజలతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని చౌదరి సుప్రభాతరావు రామేంపేట పట్టణ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులతో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా రామాయంపేట పట్టణ ప్రజలందరికీ, ముఖ్యంగా యువకులకు భవిష్యత్ తరాలు వాళ్ళే కాబట్టి పట్టణంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగింది. బతుకమ్మ పండుగ కానీ, దసరా పండుగ కానీ, రేపటి దుర్గా నవరాత్రులకు కానీ పట్టణంలో అన్ని వాడలు ఎక్కడెక్కడ దుర్గా విగ్రహాలు ఏర్పాటు చేసారో అక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా నిమజ్జనానికి కూడా రేపు ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దసరా ఉత్సవానికి కూడా ఎక్కడ చిన్న లోటుపాట్లు లేకుండా ప్రజలందరూ దర్శించుకునేటట్టు పాలపిట్టను ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకు ప్రత్యేక లైన్లు, పురుషులకు ప్రత్యేక లైన్లు పెట్టి ఎవరికి ఇబ్బంది రాకుండా రాత్రి 11 అయినా దర్శించుకునేటట్టు పాలపిట్టను దర్శించుకుంటూ ఏర్పాట్లు చేయడం జరిగింది. పట్టణ ప్రజలందరికీ సురక్షితంగా ఉంచడానికి పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. సివిల్లో కానీ, డ్రెస్లో కానీ పోలీసు అధికారులు అందుబాటులో ఉన్నారు. ఇక్కడ ఎంతమంది వచ్చినా వాళ్ళకు బందోబస్తు ఇవ్వడానికి, వాళ్ళకు మన రక్షణ కల్పించడానికి చర్యలు తీసుకున్నారు పోలీసు అధికారులు, సిఐ గారు కానీ, ఎస్ఐ గారు. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది, కమిషనర్ నుంచి సఫాయి కార్మికుల వరకు ప్రతి ఉద్యోగి కూడా మున్సిపల్ వాళ్ళు ఒక 10 రోజుల నుంచి యుద్ధం చేసినట్టు పనిచేస్తుండ్రు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కానీ, ఫైర్ సిబ్బంది, అన్ని రకాల డిపార్ట్మెంట్ల అధికారులు మాకు సహకరించారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా మా ఎమ్మెల్యేగా మైనంపల్లి రోహితరావు తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎమ్మెల్యే గారు కూడా ప్రతి పనిని కూడా పర్యవేక్షిస్తూ ఖచ్చితంగా ప్రజలకు ఏ చిన్న లోటుపాటు రావద్దని చెప్పడం జరిగింది. ఆ ప్రకారమే ఏర్పాట్లు చేయడం జరిగింది. భవిష్యత్తులో రామాయంపేట పట్టణ ప్రజలందరూ సహకరించినట్టయితే పట్టణాన్ని ఉజ్వల భవిష్యత్తుతో సుందరంగా తీర్చిదిద్దుతామని, వచ్చే దసరా వరకు చాలా వరకు కూడా బతుకమ్మ ఘాట్లు పర్మనెంట్గా ఏర్పాటు చేస్తాం. దసరా ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తామని, ఆ దేవుడు ప్రజలందరినీ చల్లగా చూడాలని, ఎవరికి ఎటువంటి లోటుపాట్లు జరగకుండా మా పట్టణ అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాం.